మీరు అనుకోవద్దు ఏదో మంచి పర్సనాలిటీ ఉంటేనే సేవ చేస్తాం, లేకపోతే తెల్లగా ఉంటే సేవ చేస్తామేమో, నల్లగా ఉంటే సేవ చేయమేమో, లేకపోతే లావుగా ఉంటే పనికిరామేమో, లేకపోతే పొట్టిగా ఉంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. నేను సేవక, నేను అలా ఉండి ఏ విధంగా ముందుకు వెళ్తా, నేను ఇలా ఉండి ఎలా దేవునికి ఉపయోగపడతా. నీ పై రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టవద్దు. నీ పై రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టవద్దు. అలా అనుకుంటే పౌలు చాలా కురచైన వ్యక్తి. అపవస్తులైన పౌలు చాలా కురచగా ఉంటాడు. చాలా పొట్టి పర్సనాలిటీ, 3.5 అంగుళం మాత్రమే. తను మొహము కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా మనుషులుండే ముఖము కాదు, కానీ భూమిని తలక్రిందులు చేశాడు, ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శక్తివంతుడైన దేవుడు, శ్రేష్టమైన మన తండ్రి, మహోన్నతుడైన దేవుడు మన హృదయంలో ఉంటే చాలు. మన హృదయంలో ఉంటే చాలు. మన మాటకి విలువ, మనం వేసే అడుగుకి విలువ, మన ఊపిరి పీల్చుకునే దానికి కూడా మనకి విలువనిస్తాడు మన తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే కృంగిపోతున్నారో, అయ్యో నా ముఖాన్ని బట్టి ఎవరు నన్ను ప్రేమించడం లేదు, నన్ను ఇష్టపడడంలా, లేకపోతే నేను చూడడానికి చక్కగా లేను, లేకపోతే పొట్టిగా ఉన్నాను, చిన్నగా ఉన్నా, ఇటువంటి ఫీలింగ్స్ ఏ ఒక్కరిలో ఉండదు. న్యూనత భావం మీ జీవితాల్లో ఉండొద్దు. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని అసలు అవసరమే లేదు మనకి. ఎలా ఉన్నా పర్వాలా, యేసయ్య మన హృదయంలో ఉంటే చాలు. అంతకంటే మనము ఇంకా శ్రేష్టమైనది ఈ లోకంలో ఏది లేదు, మనం కోరుకోదగింది కూడా ఏది లేదు. యేసయ్య మన హృదయంలో ఉంటే చాలని ప్రయాసపడండి. యవనస్తులు చాలా వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసలు పడుతూ ఉన్నారు. అలా కనిపించాలా, ఇలా కనిపించాలా, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఎలా ఉంటే కూడా ఏమీ బాగుండదు యేసయ్య మన హృదయంలో లేకపోతే. యేసయ్య ఒక్కడే మన హృదయంలో ఉంటే చాలు. యేసయ్య సన్నిధి మనము కలిగి జీవిస్తే చాలు. మహోన్నతుని దృష్టి మనము కలిగి ఉంటాం. మహోన్నతుని దృష్టిలో మనం ఉంటాం. కనుక యేసయ్యను ఎక్కువగా ప్రేమించడానికి మీరు గురి కలిగి ముందుకు సాగండి. మిమ్మల్ని బట్టి మీరు ఎవరికి నేను నచ్చడంలా. నేను అడిగినా సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు కళ్ళెంబెంటి నీళ్ళు పెట్టుకొని ఒక మాట చెప్తుంది. ఒక 1 month బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేశాను తన్ని. పాపం మంచిగా చదువుకున్న వ్యక్తి, మంచిగా చదువుకుంది, మంచి జ్ఞానం ఉంది, కానీ తను జాబ్ అనేక దగ్గరలా అప్లై చేసినప్పుడు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వారంతా అన్నీ బాగున్నాయి. పాపం తనకి మంచిగా చదువుకుంది, మంచిగా అన్నీ చేసింది, కానీ తన ముఖాన్ని బట్టి తన్ని రెఫ్యూజ్ చేశారంట. తన ముఖం నచ్చలా, తన పర్సనాలిటీ నచ్చలా, తన పరిస్థితి నచ్చలా. కొంతమంది ముఖాన్ని బట్టి వ్యతిరేకపరిచారు. అది ఆమెకి చాలా హృదయంలో గాయము రేపబడింది. ఆ రీతిగా అన్ని దగ్గరలోకి వెళ్ళినప్పుడు తను ముఖాన్ని బట్టి నచ్చలేదు, చాలామంది నచ్చలేదు. అలాగనే క్రైస్తవురాలని చెప్పి నచ్చలేదు. క్రీస్తుని నమ్మి ఉన్నావు కదా అని కొంతమంది రిజెక్ట్ చేశారు తన్ని. ఆ రీతిగా తన జాబ్స్ అన్నిటినీ పోగొట్టుకొని ఆ వేదనతో, బాధతో దేవునికి సమర్పించుకొని కల్వరి టెంపుల్ ఆఫీస్లో పరిచర్య చేయడానికి తను ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. తను చూసిన వెంటనే నేను ఆ అప్లికేషన్ అంతా చూశాను. చూసిన వెంటనే చక్కగా వచ్చి నువ్వు రేపటి నుంచే జాయిన్ అవు నాన్న, చక్కగా పరిచర్య చేసుకో, దేవుడు నిన్ను బలంగా పరిచర్యలో ఉపయోగించుకుంటారని చెప్పాను. తను అప్పుడు కృతజ్ఞతగా నాతో మాట్లాడుతూ, అమ్మా నేను అందరూ నన్ను రిఫ్యూజ్ చేసినప్పుడు చాలా గాయపరచబడ్డాను, మీరు నన్ను చూసినప్పుడు వెంటనే నీవు పరిచర్య చేసుకో, యేసయ్య నిన్ను గొప్పగా పరిచర్యలో నిలబెట్టుకుంటాడు. నా మొహం కూడా మీకేమో అడ్డు రాలేదమ్మా, నేను అందంగా లేనని కూడా మీరు ఆలోచించలేదు చూడండి అమ్మా అని అన్నాను.
అన్నాను, యేసయ్య ఎప్పుడు ఎవ్వరిని కూడా ఆయన తృణీకరించడు. దేవునికి మహిమ కలుగునుగాక. దొరుకును సమస్తం యేసు పాదాల చెంత, కూర్చుండున్ ప్రతిదినం యేసు పాదాల చెంత, నీ చిత్తము చేయుటకై వెదకేదను నీ పాదాల చెంత.